హాయ్ అండి, నమస్తే అందరికి. ఇదే వచ్చేసి NH16 అండి. ఈ NH16 హైవే అనమాట. మీరు చూస్తుంది ఇది కాజా టోల్ గేట్ అంటారు. ఇది అంటే మనకు అందరికీ తెలిసింది ఏంటంటే, ఒక కాజా టోల్ గేట్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే కాజా టోల్ గేటే కదా అని అందరూ అనుకుంటూ ఉంటారు. కాదండి, అతి అద్భుతంగా చేయబోతుంది కాజా అనే ఏరియా. ఇదంతా గచ్చిబౌలి అయిపోయే అవకాశం. ఈ ఏరియా కూడా గచ్చిబౌలి వెళ్ళే అవకాశం ఎందుకు ఉందంటే, ఈ కాజా పాయింట్ అంతా కూడా రెసిడెన్షియల్ గా, కమర్షియల్ గా, ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అవబోతుందండి. మీరు ఇటువైపు చూస్తే కనుక ఇది వచ్చేసి రామకృష్ణ ఎన్జిఆర్ పాత ప్రాజెక్టు. అలాగే ఇది నాగార్జున యూనివర్సిటీ. ఇది నాగార్జున యూనివర్సిటీ అండి. ఇది ఈ నాగార్జున యూనివర్సిటీకి, రామకృష్ణ ఎన్జిఆర్ కి, కాజా పాయింట్ కి మధ్యలో మనం ఈ హైవే దగ్గర ఉండడం జరిగింది. ఈ హైవే దగ్గర నుంచి కరెక్ట్గా 3.5 కిలోమీటర్లో ఈ ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మంచి అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్ చేశాను అని గర్వంగా మీరు చెప్పుకోగలుగుతారండి. NH16 నుంచి లోపలికి వచ్చే దారిలో మధ్యలో ఆగామండి. ఇది కూడా గవర్నమెంట్ రోడ్డే. ఈ బిల్డింగ్స్ లో నుంచి లోపలికి వెళ్ళడానికి ఇది ఒక దారి అండి. ఇది NH16 నుంచి నియర్ గా ఉన్నాం అంటే నాగార్జున యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ వస్తాం అనమాట. మీరు చూడండి ఒకసారి లొకేషన్ కానీ చూస్తే 25 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్. కన్స్ట్రక్షన్ ఆగిపోయిందని అనే మాటే కానీ స్ట్రాంగ్ గా మంచిగా ఉన్నాయండి బిల్డింగ్స్. ఏదైనా రేపు కమర్షియల్ గా సాఫ్ట్వేర్ ఆఫీసులకు కానీ, రెసిడెన్షియల్ కానీ ఉపయోగించే ప్రయత్నం చేయబోతుంది గవర్నమెంట్. ఆ రోడ్లోనే అక్కడ విల్లాస్ కూడా కట్టేసి ఉన్నాయండి. గజం ఇక్కడ 40,000 పడుతుంది. ఈ 40,000 నియర్ బై అంటే ఎంత ఈజీగా రేట్ పెరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మనం సైట్లోకి వెళ్ళిపోదాం. ఇది మీరు చూస్తుంది కాజా ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసేసి మెగా గ్రేటెడ్ కమ్యూనిటీ. ఇది సరికొత్త హంగులతో రెడీ అవుతుంది. ఇది కాజా బటర్ఫ్లై జంక్షన్ ఏదైతే ఉందో ఆ బటర్ఫ్లై జంక్షన్ కి నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టు. కరెక్ట్గా ఇది 100 acres అండి. కాంపౌండ్ వాల్ అనమాట. ఈ కాంపౌండ్ వాల్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇది ఆర్చి, ఇదనమాట. ఇది ఆర్చికి సంబంధించింది. ఇదంతా ఆర్చి వస్తుంది. ఈ ఆర్చికి దగ్గరగా ఉన్నది. ఈ రోడ్డు కూడా కనెక్టివిటీ కరెక్ట్గా మనకి నంబూరు టు మనకి చిలువూరు వరకు వెళ్ళే రోడ్డు కనెక్టివిటీకి కూడా ఈ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 60 అడుగుల రోడ్లు. నేను నుంచున్నది 60 అడుగుల రోడ్డు. ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకున్నది 40 feet రోడ్డు. ఈ 40 feet రోడ్డు లోపలికి మనకి 100 acres కి కనెక్టివిటీ ఇస్తారు. దీని బ్యాక్ సైడే మనకి కాజా బటర్ఫ్లై జంక్షన్ నుంచి ఏదైతే రోడ్ వస్తుందో 200 అడుగుల రోడ్డు, ఆ 200 అడుగుల రోడ్డుకి ఇది నియర్ బై ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఇది వచ్చేసేసి 100 acres మెగా ప్రాజెక్ట్ అండి. ఇది బటర్ఫ్లై జంక్షన్ అని ఎందుకని అంటున్నామంటే, కాజా చిన్న కాకాని దగ్గర నుంచి మనకి రాజధానిలోకి వెళ్ళటానికి ఒక రోడ్డు కనెక్టివిటీ. NH16 ఏదైతే చెన్నై టు కలకత్తా వెళ్ళటానికి మెయిన్ హైవే. రాజధానిలో నుంచి బాహుబలి వంతెన ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకి కరెక్ట్గా దగ్గరగా ఆ ఇల్లు హౌసెస్ కనబడుతున్నాయి చూసారా. ఆ హౌసెస్ దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ చిన్న కాకాని నుంచి నందివెలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఈ నందివెలికి దగ్గరగా వెళ్ళిందంటే మన ప్రాజెక్టు గజం వచ్చి 50,000 మినిమం అవుతుందండి. ఇప్పుడు మినిమం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అతి అద్భుతంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇక్కడ చూస్తే కనుక కరెక్ట్గా ఇది 40 feet రోడ్ అండి. ఈ 40 feet రోడ్డు మనం ఇందాక వచ్చింది స్టార్టింగ్ చూపించింది 60 feet రోడ్డు. అలా ఎంట్రన్స్ ఆర్చుకున్న 40 feet రోడ్డు. ఆ ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ దగ్గరగా నియర్ బై ఉన్న 1 kilometer లోపు మనకి 500 meters లో 200 అడుగుల రోడ్డు చిన్న కాకాని నుంచి నందివెల్లికి కనెక్టివిటీ వెళ్తుందండి. ఈ 100 acres ప్రాజెక్ట్ లో ప్లాట్ తీసుకుంటే 100% బ్రహ్మాండంగా అద్భుతంగా మీ ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇలా చూస్తే కనుక ఇక్కడ మనకి డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇది ప్లాట్ఫారం కింద వస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. ఇది లెగటం జరుగుతుంది రోడ్ అనేది. ఆల్మోస్ట్ BT రోడ్స్ ఇస్తున్నాము. ఈ 40 feet ప్లాట్ నెంబర్స్ కూడా వేయటం జరిగింది. విత్ ఇన్ మనం 2 months 3 months లోనే రేరా అప్రూవల్ విత్ CRDA 24 ఎకరాలు డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎండింగ్ పాయింట్ లో ఉన్నాము. ఆల్మోస్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. దగ్గర 45 రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయినాయి. బ్యాంక్ లోన్ కూడా 80% లోన్ వస్తుంది. 20% మాత్రమే మీరు కట్టాలి. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా అందుబాటులో ఉండేలాగా 133 గజాలు 150 గజాలు వేయడం జరిగింది. 66 గజాలు 200 గజాలు 277 గజాలు కూడా ఉన్నాయి. మీకు కొద్ది టైం కావాలన్నా కూడా ఎక్స్టెన్షన్ ఫేజ్ 3 ఇమీడియట్ గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, చిల్డ్రన్స్ పార్క్ కానీ, క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ ఇలాంటి ఎన్నో అద్భుతమైనవి ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లా కట్టుకొని ఉండేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నామండి. దీంట్లో కూడా ఆల్రెడీ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. మీరు తీసుకున్న ప్లాట్లను దాన్ని బట్టి మనం రేట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు తీసుకున్న 166 గజాల్లో అయినా 150 గజాలైనా 277 గజాలు అయినా సరే మనం కట్టుకొని అద్భుతంగా కట్టుకొని మనం ఉండొచ్చు. ఫ్యామిలీతో వచ్చి చక్కగా కనుక ప్లాట్
చూసి నచ్చి తీసుకుంటే కనుక 100% అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు గర్వంగా గొప్పగా చెప్పుకుంటారు. మా బీబీజీ ప్రాజెక్టు దాదాపుగా 300 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని ఉన్నాము. ఆల్రెడీ హైదరాబాద్, వైజాగ్, కర్నూలు, ఒంగోలు ఇలా అన్ని ఏరియాల్లో కూడా ఈ ప్రాజెక్టులు వేయడం జరిగింది. మీకు ఎక్కడ కావాలన్నా కూడా మేము ల్యాండ్ టీఆర్డీఏ అప్రూవల్ లేఅవుట్ విత్ రెరా రిజిస్ట్రేషన్ తో మనం చేయబోతున్నాము. మీరు చూస్తుంది ఆ కాజా సంబంధించిన రామకృష్ణ ఎనింజా బిల్డింగ్స్ అండి. ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా ఆ సరౌండింగ్ అంతా కూడా ఐటీ హబ్ రాబోతుంది. ఈ ఐటీ హబ్ దగ్గరలో ఈ నియర్ బై ఉన్న ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అతి అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నీలగిరి దగ్గర నుంచి మన గుంటూరు వరకు కూడా పెద్ద కాకాని కూడా అంతా ఐటీ హబ్ ఇలాంటివన్నీ కూడా ఈ సరౌండింగ్ లోనే ఉండబోతున్నాయి. ఇది చాలా చిన్న చూపు చూస్తున్నారు చాలా మంది. ఇది అతి అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యే ప్రాజెక్టుతో పాటు రాజధాని గొప్పగా మన రూపుదిద్దబోతుంది ప్రభుత్వము. మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కనుక చేసుకుంటే సరైన నిర్ణయం తీసుకోగలిగితే మీరు ఇన్వెస్ట్మెంట్ కి బెటర్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.